అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. విశాఖలోని గాజువాకలో యువతి హత్య కేసులో ఇప్పుడు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రియురాలని రవీంద్ర అత్యంత దారుణంగా నేవీ ఉద్యోగిగా పనిచేస్తున్న అతను అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా ఆ తర్వాత ఆ యువతిని మౌనికని ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాలను వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఆ తర్వాత తలతో పాటు మరికొన్ని శరీర భాగాలను అక్కడి నుంచి దూరంగా 4 కిలోమీటర్లు తీసుకువెళ్ళి అక్కడ కాల్ చేసినట్టుగా నిందితుడు చెప్పినట్టుగా పోలీసులకు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ కేసులో కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి రవీంద్ర ఇంటి పక్కన ఉండేటువంటి వారు కీలక నిజాలు వెల్లడించారు. రవీంద్ర కొన్ని నెలల నుంచి తమ అపార్ట్మెంట్లో ఉంటున్నాడని, ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదంటూ చెబుతున్నారు. అతనిపైన ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవనేటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నైబర్స్ చెప్తున్నారు. భార్య పుట్టింటికి వెళ్ళినటువంటి దగ్గర నుంచి ఒక్కడే ఉంటున్నా కూడా ఎవరితో తప్పుగా ప్రవర్తించడం కానీ, ఎవరితో రాంగ్గా మాట్లాడడం కానీ, ఎవరితో గొడవలు పడడం కానీ, ఎప్పుడు కూడా ఎవరితో ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఒకసారి ఈ యొక్క హత్యకు చేసినటువంటి రవీంద్రకు సంబంధించినటువంటి ఆయన నైబర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కానీ ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. మార్నింగ్ అయితే ఇలాంటి చూస్తున్నామా మన కాలనీలో. ఏం విన్నారు అసలు మీరు ఈ ఘటన గురించి? ఫస్ట్ అయితే అందరు చెప్పుకున్నది అయితే అబ్బాయి అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడని, అబ్బాయి ఏమో డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచి అతన్ని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అనుకుంటున్నా అనేసి తెలిసిందే. పోలీస్ స్టేషన్ అతను చెప్పాడంట అలాగని చెప్పేసి. ఆవిడ ఒకళ్ళు డిమాండ్ చేసిన స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకొని అక్కడ 4 గోడల మధ్య సెటిల్ చేసుకోవడం ఏదో చేసుకోవాలి. మిస్సెస్కి చెప్పాలి, చుట్టాలకు చెప్పాలి. అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టేసి చంపేసి అది చాలా తప్పు కదా. ఈరోజు ఆయన చూసి ఇంకో 10 మంది మనుషులు ఇలాంటి వాళ్ళు ఎవరిని కూడా బయటకు వదలకూడదు మేడం. ఆవిడ కూడా పిల్ల కూడా ఇంక ఇతని దగ్గర రారు. ఇతను చేసే పని ఇతని ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ మా పక్క వాళ్ళందరూ పక్కన పెట్టేస్తే ఆల్రెడీ ఇతను అక్కడ అద్దెకున్నాడు మేడం, సొంత కూడా కాదు, రెంట్ హౌస్. వచ్చి ఎప్పుడో మిలిటరీ నుంచి వచ్చి వెళ్ళిపోయిన ఇతను చేస్తే ఇక్కడ ల్యాబ్ నుంచి వచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ మా కాలనీ అంతా అవమానం కదా, పలానా కాలనీలో ఇలా జరిగిందని అసలు ఊహించలేదు మేడం ఇలా జరుగుతుంది. అయినా ఆ అబ్బాయి అలా చేస్తాడని అసలు ఊహించలేదు. రెండోది నైట్ అంతా ఇంకా నిద్రపోలేదు. ఇంకా అవి ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు డోర్లు. వాళ్ళ చాలా ఒక 1 అవర్ అందరూ అపార్ట్మెంట్లో లేడీస్ అందరం కిందే ఉన్నాం. డోర్ బద్దలు కొట్టి చాలాసేపు అసలు ఓపెన్ అవ్వలేదు. వాళ్ళ తమ్ముడు ఇక్కడ దేవుడి దగ్గర గ్లాస్ ఉంటుంది మాకు, అది బ్రేక్ చేసి కిందకి వెళ్ళి లోపలికి వెళ్ళాడు పాపం. లోపలికి వెళ్ళి అప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఏం లేదు, అంతా క్లీన్గా ఉంది. ఏం లేదు అనుకుని అందరూ హ్యాపీగా ఏదో జోక్ అండి. ఆ తర్వాత పోలీసులు మళ్ళీ సెర్చ్ చేస్తే ఆ బ్రీఫ్ కేసులో హాఫ్ బాడీ ఉండేది అన్నమాట. అది ఇంకా వెంటనే అప్పుడు కన్ఫర్మ్ అయ్యారు. కానీ అసలు ఊహించలేము మేడం, అపార్ట్మెంట్లో ఇలాగా 25 ఫ్యామిలీస్ ఉంటున్నాం. ఎంత ఇబ్బంది అందరికీ. నైట్ నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు, అలాగే ఉన్నారు. బయటకు వెళ్దామంటే ఎవరు ఏం అడుగుతారో తెలియదు ప్రశ్నలు మమ్మల్ని. మాకేం తెలియదు వాళ్ళ గురించి చెప్పడానికి కూడా. జనరల్గా తను ఇక్కడే రెగ్యులర్గా జాబ్ ఇక్కడే. తను రోజు రెగ్యులర్గా మార్నింగే టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి జిమ్కి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. రవీంద్ర ఏజ్ అలా ఉంటుంది కానీ చూడడానికి చిన్న అబ్బాయి లాగా కనిపిస్తాడు, యంగ్స్టర్ లాగా కనిపిస్తాడు. ఆ బళ్ళు అవి కింద ఉంటాయి, 2-3 బళ్ళు ఉంటాయి అబ్బాయికి. వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎవరితో మిస్బిహేవ్ చేయడం కానీ, ఇప్పుడు బ్యాచిలర్స్ ఉన్నారన్న ఆ ఫీల్ కానీ మాకు ఎప్పుడు రాలేదు. చాలా డీసెంట్గా ఉంటాడు. మరి ఏం జరిగిందని అంత దుర్మార్గంగా ప్రవర్తించాడు అంటే, ఆయన అలాంటి వ్యక్తి సంవత్సరం నుంచి మా మధ్య ఉన్నాడంటే మేమే చాలా భయగ్రస్తులు అయ్యాం. కానీ ఇప్పటి వరకు మా 70 వార్డులో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు జరగలేదు. అందరూ కూడా చాలా అఫీషియల్గా ఉంటారు కానీ ఇలాంటి విషయం ఎప్పుడు జరగలేదు. ఎవరికి కూడా లేడీస్ కూడా చాలా సెక్యూరిటీ మా వార్డు అంటేనే. మా ఎల్వి నగర్ అంటే లేడీస్కి చాలా సెక్యూరిటీగా ఉంటుంది. అలాంటిది ఇంత దారుణంగా జరిగింది అంటే మేము చాలా బాధపడుతున్నాం. అలాంటి నేరస్తుని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. వాళ్ళ మిసెస్ ఏమో డెలివరీకి వెళ్ళారు. 4 months అట పాప పుట్టిందట. ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు.
పెళ్ళి పాప పుట్టిందట. మరి ఇంత కిరాతకంగా ఎందుకు చంపాడు అన్నది విషయాన్ని మాత్రం పోలీసులు దర్యాప్తు చేయాలి. ఇవన్నీ కనుక్కొని నేరస్తుడికి మాత్రం కఠిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాం. 1 year నుంచి ఉంటున్నారట. బిహేవియర్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరితో మాట్లాడడానికి కానీ వాళ్ళ భార్యాభర్తలు గొడవ పడడం కానీ ఏమీ లేదట. చాలా డీసెంట్గా ఉదయం జిమ్కి వెళ్తాడట, తర్వాత వచ్చి ఆఫీస్కి వెళ్తాడట, సాయంకాలం వచ్చి తన రూమ్లో తను ఉంటాడట. కానీ ఎప్పుడు ఇరుగు పొరుగాలతో కూడా మాట్లాడలేదట. డీసెంట్గానే ఉంటాడని చెప్తున్నారు. మరి ఇది ఎందుకు జరిగింది అన్నది మనకు తెలియదు. ఎవరో తప్పులు అన్నది న్యాయస్థానం అమాయకంగా ఉండే అటువంటి అతనిలో ఇంత క్రూరత్వం దాగి ఉందని తెలిసి షాక్ అవుతున్నామంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు నైబర్స్. ఇలాంటి దారుణానికి పాల్పడినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇంట్లో ఇంత దారుణంగా ఒక మహిళను హత్య చేసి అతను ఎవరితో గొడవ పెట్టుకోలేదు ఇప్పటి వరకు. సైలెంట్గా తన పని తాను చేసుకుని వెళ్తాడు. తను డ్యూటీకి వెళ్ళి ఇక్కడికి వస్తాడు. అపార్ట్మెంట్లో ఏ ఒక్కరితో కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. సంవత్సరం అవుతుంది అపార్ట్మెంట్కి వచ్చి. కానీ ఈ యొక్క మౌనిక విషయంలో మాత్రం ఇంత కఠినాత్ముడిగా మారాడు, రాక్షసుడిగా మారాడు. ఆమెని హత్య చేయడమే కాకుండా ముక్కలు ముక్కలుగా శరీర భాగాలను వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి దుర్మార్గపు ఘటన అయితే అక్కడున్న వారందరినీ కూడా పూర్తిగా భయాందోళనకు గురి చేస్తుంది. ఇలాంటి వ్యక్తి మా పక్కన ఇన్ని రోజులు ఉన్నాడా అనేటువంటి ఒక ఆందోళన కలగజేస్తుంది. ఏదేమైనా అతనికి తగిన శిక్ష పడాలంటూ కూడా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు.